హాయ్ అండి, ఈరోజు మా పిల్లల కోసం హోమ్మేడ్ పిజ్జా వితౌట్ ఓవెన్ ఎలా చేయాలో చూసి ట్రై చేయండి. మీరు కూడా గిన్నె తీసుకొని ఒక కప్పు మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ షుగర్, తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ ఈస్ట్, 2 కోడిగుడ్లు అండి. కోడిగుడ్డు ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, అవసరం లేదనుకుంటే వద్దండి. గ్లాస్ పాలు, మంచి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చిందండి. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా ఉండిద్ది. మనమైతే ఈస్ట్ వేసాం కదండి, బాగా పొంగిద్ది. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసండి, బాగా కలపాలండి పిండి. మనం ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వచ్చిందండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. మూత పెట్టేసేయండి. ఇప్పుడు వేరే బౌల్లో ఆనియన్స్, మిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు, 1 టీ స్పూన్ కారం, పసుపు, మన గరం మసాలా, ధనియా పొడి, 1 స్పూన్ ఆయిల్, ఉప్పు, కారం ముక్కలు పట్టేలా కలుపుకోవాలి. దీన్ని మంచి కలుపుకున్నాక మూత పెట్టేసి ఇప్పుడు మనం కలుపుకున్న మైదా పిండిని చూడండి, ఈస్ట్ వేయడం వల్ల ఎంత బాగా పొంగిందో మెత్తగా. దీన్ని ఇప్పుడు 2 ఉండలు చేసానండి. ఇప్పుడు ఒక ప్లేట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి లైట్గా అప్లై చేసేయండి. దాంట్లో ఆ మైదా పిండి ఉండని చేత్తోనే ఒత్తేయండి. 1 స్పూన్తో మధ్యలో మొత్తం రౌండ్గా గుచ్చండి. పిజ్జా సాస్ని మొత్తం అప్లై చేసుకోండి. స్పూన్తో మొత్తం రాయండి. అప్లై చేసిన తర్వాత చీజ్ని ఇట్లా తురిమి వేసుకోవాలి. నేనైతే లైట్గానే వేసానండి, ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ ముక్కలు అవన్నీ మనకు ఇష్టమైనట్టు గార్నిష్ చేసుకోవాలి. ఈ ముక్కల్లో స్వీట్ కార్న్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. స్వీట్ కార్న్ మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, మా ఇంట్లో ఇవ్వండి. చీజ్ మళ్ళీ సెకండ్ కోటింగ్, చీజ్ స్లైస్ చేసి ముక్కలుగా చేసి వేసాం. బాండీలో సాల్ట్ వేసుకొని మనం పిజ్జా ప్లేట్ దాంట్లో పెట్టేసి 15 మినిట్స్ హీట్ చేసుకోవాలండి. పిజ్జా చూడండి ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగా ఉందండి. ఇంట్లో చాలా సింపుల్గా మన ఉన్న ఐటమ్స్లోని పిజ్జా రెడీ అయిపోయింది. చూడండి మా బాబు ఎంత ఇష్టంగా తింటున్నాడు, టేస్ట్ చాలా బాగుందంట. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.